దేవుడు అంత పనరా. నేను మీ నాగేష్ విహారీ లాగలేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ప్రస్తుతం అయితే మనం శ్రీరంగపట్నంలో ఫోర్ట్ని చూడడానికి అయితే వచ్చినామండి. ఫోర్ట్ ఎంట్రన్స్లో ఉన్నాము, అదంతా మీకు చూపిస్తాను, చూడండి. శత్రు దుర్భేద్యమైన ఈ శ్రీరంగపట్నం మాండ్య జిల్లాలోని 7 తాలూకాలకు రాజధానిగా, విజయనగర సామ్రాజ్యపు సామంత రాజ్యంగా అప్పటి వ్యవస్థ అయిన నాయకుల పరిపాలనలో ఉండేది. ఆ తరువాత విజయనగర సామ్రాజ్యపు పతన సమయంలో 1వ వడయార రాజు ఈ శ్రీరంగపట్నాన్ని తన హస్తగతం చేసుకున్నారు. 1610లో మొట్టమొదట నవరాత్రి ఉత్సవాలని ఇక్కడే జరిపించారు. ఆ తర్వాత మహిషాసుర మర్దిని అమ్మవారు చాముండేశ్వరి హిల్స్ పైన ఉంది. ఆమె ప్రాముఖ్యత తెలుసుకుని మైసూరుకి వాళ్ళ రాజధానిని మార్చుకున్నారు. ఇక అప్పటి నుండి 1792లో రాజు అయిన 9వ చామరాజు వరకు ఈ వడయార రాజులే ఈ శ్రీరంగపట్నాన్ని పరిపాలించారు. ఇక్కడ ఒక చిన్న ఫోర్ట్ ఎంట్రన్స్ ఉంది, లోపలికి అయితే వెళ్తాం. ఇక్కడ టికెట్ ఉందన్నమాట. టికెట్ వచ్చి 25 రూపీస్. ఓవరాల్ శ్రీరంగపట్నంలో ఉండే ప్లేసెస్ అన్నీ చూడొచ్చు, ఒకే ఒక సమ్మర్ ప్యాలెస్ తప్ప. సో సమ్మర్ ప్యాలెస్కి 20 రూపీస్ అంట, అది అక్కడే తీసుకోవాలంట, ఎందుకంటే అందులో మ్యూజియం ఉందంట, అందుకోసం అది సపరేట్ చేశారు. సమ్మర్ ప్యాలెస్ 20 రూపీస్, అది అక్కడికి వెళ్ళిన తర్వాత అది తీసుకున్నాం, అది కూడా చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఈ ప్యాలెస్ అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. ఇదిగో చూడండి, ఇదే ప్లేస్ నేను ఇంతకుముందు చూపిస్తాను అనేది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అంటే ఇప్పుడే కాదు, పూర్వం ఎంట్రన్స్. ఇదేంటంటే అవుటర్ వాల్ అండ్ ఇన్నర్ వాల్ అండి. సెక్యూరిటీ వాల్స్ ఉంటాయి కదా, ఒక రాజ్యానికి సెక్యూరిటీ వాల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సెక్యూరిటీ వాల్సే ఇవన్నీ పాత వాల్సే. సో ఇంతకుముందు నేను శత్రు దుర్భేద్యం అని అన్నా కదా, ఇదిగో చూస్తున్నారా, శత్రు దుర్భేద్యం అని. ఎందుకంటే ఇది ఎంట్రన్స్ లో ఇక్కడంతా అప్పటి కాలంలోనే వాళ్ళు ఏం చేసినారంటే, ఇక్కడ కొన్ని ఆఫీసులు, సెక్యూరిటీ చెక్ ఆఫీసులు కట్టుకున్నారు చూడండి. ఇదంతా సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఉండే ఆఫీసెస్ అనమాట, 2 రూమ్స్. ఇదే ఎంట్రన్స్ గేట్. సో ఈ ఎంట్రన్స్ గేట్ లో గుండానే ఎవరైనా సరే లోపలికి వస్తారు ఈ రాజ్యంలోకి. అది శత్రువులు అయితే వాళ్ళని ఈ గేట్ అవతలే ఆపేస్తారు. లేదు ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళే చుట్టుపక్కల ఊర్లో ఎవరన్నా వస్తున్నారు అంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకొని ఓవరాల్ గా వాళ్ళ చెకప్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల పంపిస్తారనమాట. సో ఇదే చూడండి, శత్రు దుర్భేద్యం అని అన్నాను కదా. ఒకవైపు కోట గోడలు, ఇదేమో మడుగు. ఈ మడుగు చుట్టూ నీళ్ళు ఇడిచి ఈ నీళ్ళల్లో ముసళ్ళు ఉంచేవాళ్ళంట అప్పట్లో. ఇక ఈ డోర్లు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. ఇవన్నీ 1700s లో కట్టిన డోర్లే. ఈ డోర్లు ఏనుగులతో కుట్టించినా కూడా ఈ డోర్లు పగిలేవి కాదు. ఆ బుడపలు ఏవైతే ఉన్నాయో, కొద్దిగా బుడపలు, వాటితో ఏనుగుల తలలకే దెబ్బలు తగిలి అవే తిక్కబట్టిన ఏనుగుల్లాగా తిరిగేవంట, లేదంటే కింద పడిపోయాయంట. ఇదిగో ఇప్పుడు మనం ఎలాగైతే లోపలికి వస్తున్నామో అదే ఎంట్రన్స్ లో నుంచి జనాలు లోపలికి వచ్చి ఈ సైడ్ ఉన్న ఆఫీసుల్లో వాళ్ళ ఎంట్రీ చేసుకొని లోపలికి పోయి వాళ్ళ వర్కులు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఒకసారి ఆ ఆఫీసర్లను కలిసి వాళ్ళ సిగ్నేచర్లు అవి చేసి బయటకు పోయేవాళ్ళు. ఇప్పుడు మన సెక్యూరిటీ చెక్స్ ఎలాగైతే ఉన్నాయో అప్పట్లో కూడా అలాగే ఉండేది. ఇప్పుడు ఏదైనా ఒక అపార్ట్మెంట్ దగ్గరికి పోతే మనము కింద బుక్ పెట్టుకొని వాళ్ళు రాపించుకుంటుంటారు కదా, సేమ్ యాజ్ అలాగనే. ఇంకా ఎదురుగా ఉన్న సెటప్ అంతా ఏదో చాలా బాగుంది. సో కోట సెటప్ ఏదో వేసినట్టున్నారు. ఇక్కడ నుంచి చూస్తుంటే ఏదో సినిమా కోసం సెటప్ వేసినట్టు నాకు అనిపిస్తుంది. మరి సినిమా కోసం సెటప్ వేసినారా లేకపోతే ఇది లైట్ షో కోసం సెటప్ వేసినారా నాకు తెలియదు, కానీ సరే దగ్గరికి వెళ్ళి చూద్దాం పండి. ఇదిగో ఇదే ఎంట్రన్స్ అండి. సో ఆ ఎంట్రన్స్ లో నుంచి లోపలికి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ దగ్గర మన సెక్యూరిటీ రీజన్స్ అన్ని చెప్పి ఎందుకు పోతున్నాం ఏమి అని చెకప్స్ అన్ని రాపిచ్చి ఎంట్రీ చేయించుకొని ఆ తర్వాత ఆ గేటు గుండా లోపలికి పంపిస్తారు రాజ్యంలోకి. సో ఇంక ఇదంతా నాకు ఎందుకో సినిమాకి వేసిన సెట్ లాగే అనిపిస్తుంది. మరి సినిమా కోసం వేసినారా, ఇంతకుముందు చెప్పినట్లు లైట్ షో కోసం వేసినారా చూద్దాం పండి. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది ఏంటంటే మినీ చార్మినార్ అంటారు, సారీ మినీ చార్మినార్ కాదు, మినీ తాజ్ మహల్ అంటారు. సో ఇలాగే ఆయన సమాధి కూడా ఉంటుంది, మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఇదేదో రాజ్మహల్ మాదిరి సెట్ వేసినారు, నీట్గా కనిపిస్తాను చూడండి. ఇది సెట్ అని, అదిగో చూస్తున్నారా, పైన టాప్ లేదు ఏమీ లేదు. సో మనకి నీట్గా తెలిసిపోతుంది లేండి ఏదన్నా సరే. ఇప్పుడు నేను ఒకవేళ కెమెరా యాంగిల్ వాళ్ళు సినిమాల్లో లాగా పెడితే అది మీకు సెట్ అని అర్థం కాదు. సో నేను కెమెరా యాంగిల్ నీట్గా పెట్టి చూపిస్తాను కాబట్టి మీకు కూడా అర్థమైపోతుంది ఇది సెటప్ అని.
మరి ఎందుకు వేసినారు అంటే ఇక్కడ అన్ని లైట్స్ పెట్టినారు. ఏదో నాకు తెలిసి ఏదో సినిమా కోసం వేసిన సెటప్ లో ఆ సెటప్ అంతా వీళ్ళు ఇక్కడే ఇలాగే పెట్టుకొని దీంట్లోనే లైట్ షో వేసి స్టోరీ ప్రజెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సో ఇంక సినిమా కోసం కాకపోతే ఇప్పుడు ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంటల్ కానీ టూరిజం డిపార్ట్మెంటల్ కానీ ఇంత పెద్ద సెట్లు వేసి లైట్ షో అయితే ఏమి వేయరు అనుకోండి. సో అదే ఇందాక మనం పోయి వచ్చినాం కదా ప్లేస్, అది గన్నులు అన్నీ పెట్టినారు. ఇక్కడ ఇది ఒక్కటే సెటప్ అనుకుంటే ఈ టెంపుల్ కూడా సెటప్. నేను దూరం నుంచి చూసి నిజంగానే ఈ టెంపుల్ ఇక్కడ ఉందేమో, ఏం టెంపుల్ ఏం దేవుడు ఉన్నాడో బాగానే ఉంది టెంపుల్, బాగా మెయింటైన్ చేస్తున్నారని అనుకోండి. కాదండి, ఇది కూడా సెటప్. ఇదిగో చూడండి, ఇంతే ఇక్కడ దాకానే. ఇక్కడ నుంచి అంతా అతుకుల బతుకులు చూస్తున్నారా, మొత్తం అతుకుల బతుకులే, మొత్తం సినిమా అతుకుల బతుకులు. ఇట్లే ఉంటాయి సినిమా సెటప్లు, ఏ మాత్రం తీసిపోవు. మొత్తం ఇది ఏదో సినిమా కోసం వేసిన సెటపే. ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి నాకు తెలిసి టిప్పు సుల్తాన్ స్టోరీ కానీ, లేకపోతే ఈ శ్రీరంగపట్నం మిస్టరీ కానీ, లేకపోతే శ్రీరంగనాథుని టెంపుల్ గురించి ఏదో మహిమలు కానీ సినిమా తీసినట్టున్నారు ఈ ఏరియాలో. అందుకే ఆ సెటప్ అట్లే వేసుకున్నారు. ఇదంతా శ్రీరంగనాథ స్వామి గుడి కూడా అట్లే ఉంటుంది. సో నేను ఇందాక ఇక్కడ ఒకటి చార్మినార్ ఉంటుందని చెప్పినదా, చూడండి అదే అది. సో చూడండి ఇది ఎట్లుందో చూడండి. టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అంట. అంతకు ముందు విజయనగర సామ్రాజ్యపు నాయక వ్యవస్థలు కట్టిన ప్యాలెస్ అండి ఇది. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ చివరిగా ఆక్రమించుకున్న తర్వాత ఆయన దీంట్లోనే ఉండిన్నారు. సో మనకు ఈ శ్రీరంగపట్నం అనేది ఈ కావేరీ నది మధ్యలో ఇలాగా ఒక ద్వీపం లాగా ఉంటది. సో చుట్టూ కావేరీ నది చీలిపోయి రెండు పక్కల నుంచి పోతుంది. అందుకే ఈ శ్రీరంగపట్నానికి సెక్యూరిటీ ఎక్కువ ఉంది కాబట్టి హైదర్ అలీ ఈ శ్రీరంగపట్నాన్ని తన రాజధానిగా ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఈ శ్రీరంగపట్నం టెంపుల్ ఆపోజిట్ లోనే వాళ్ళు ఆ రాజులు యూజ్ చేసిన బిల్డింగ్లన్నీ వాళ్ళు యూజ్ చేసుకున్నారనమాట. ఇక ఈ హైదర్ అలీ ఎవరు వచ్చారు, ఏ టైంలో వచ్చారు, టిప్పు సుల్తాన్ ఎవరు అన్న చరిత్ర చూసుకుంటే, టిప్పు సుల్తాన్ వచ్చేసి హైదర్ అలీకి కొడుకు. ఈయన హైదర్ అలీ ఏం చేస్తాడంటే 1762లో మనం చూసుకున్నాం కదా ఇంతకుముందు స్టోరీలో, 1762 నుంచి 1769 వరకు ఈ వడయార రాజులతో కొట్లాడి ఈ శ్రీరంగపట్నాన్ని హస్తగతం చేసుకున్నాడు. హస్తగతం చేసుకొని ఇంకా ఇక్కడి నుంచినే వాళ్ళ పాలన మొదలు పెట్టారు. అప్పట్లో ఇది వాళ్ళ రాజధాని కాబట్టి దీన్నే వాళ్ళ ప్యాలెస్ లాగా పెట్టుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్యాలెస్ అంతా పడిపోయింది, టాప్ ఏమి లేకుండా పడిపోయింది అనుకోండి. సో అదే ఆయన బెడ్రూమ్, ఆ పైన ఏదైతే కనిపిస్తుందో అది బెడ్రూము. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది ఇది వచ్చేసి బాత్రూమ్ అండి, ఆయన స్నానం చేసిన బాత్రూము. ఇంతకుముందు ఈ బిల్డింగ్ వచ్చేసి 3 స్టేర్స్ ఉండేదంట. 1 ఇప్పుడు మనం ఉన్నది గ్రౌండ్, తర్వాత ఫస్ట్, ఆ తర్వాత సెకండ్, ఆ తర్వాత థర్డ్, ఇలా 3 స్టేర్స్ ఉండేదంట. గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఫస్ట్ స్టేర్ లోనే ఆయన బెడ్రూమ్. సో ఇది పిల్లర్స్ ఏవైతే కనిపిస్తున్నాయి, ఈ పిల్లర్స్ మధ్యలో నుంచినే గంధం చెక్కలు పైకి వరకు కట్టుకొని దాంతో ఆయన బెడ్రూమ్ అయితే కట్టించారంట, బెడ్ని కట్టించారట. ఇదంతా ఆయన బెడ్ ఉన్న ప్లేసే అండి. సో ఇక్కడే ఆయన గంధం చెక్కలతో ఆయన రూమ్ అనేది కట్టించుకొని బాగా లగ్జరీగా లైఫ్ లీడ్ చేశారంట. ప్రస్తుతం అయితే ఈ బిల్డింగ్ బ్రిటిష్ వాళ్ళు చేసిన దాడిలో పడిపోయింది అనుకోండి. అంటే బ్రిటిష్ వాళ్ళకి కూడా తెలియదు ఈ బిల్డింగ్ ఎంత వాల్యూ ఉంది ఏమి అని, మొత్తం అంటించేసి కాల్ చేసి ఈ బిల్డింగ్ మొత్తాన్ని పడేసినారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. టాటా, బై బై, సీ యూ.